సో దిస్ ఈస్ ద రామ్ మందిర్ ఆఫ్ ద అయోధ్య. స్క్వేర్ ఫీట్ కి ఈ ప్రైస్ లో 15,000 పడుతుంది. అది 3 years బ్యాక్ ఈ అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మనకి ఇచ్చిన మాస్టర్ ప్లాన్. సో ప్రైజెస్ చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పి నేనైతే చెప్తున్నారు. హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. January 22nd అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేట్ అయితే అయింది. అండ్ అక్కడ ఎప్పుడైతే ఈ వర్క్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వర్క్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ ప్రైజెస్ చూసినట్లయితే అన్థింకబుల్, అంటే అక్కడ ఉన్న ప్రజలు అసలు ఇమాజిన్ చేసుకున్నంతగా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో అయోధ్య రామ్ మందిర్ అరౌండ్ మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సిటీ కార్నర్ లో ఎలా ప్రైజెస్ ఉన్నాయి, రేంజ్ ప్రీవియస్ కి ఇప్పటికి ఎంత ఇంక్రీజ్ అయింది అని మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ 2017లో 13,542 రిజిస్ట్రేషన్స్ అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, 2022లో 29,889 రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. దాంట్లో మనకి 2023కి వచ్చేసరికి రేట్స్ అయితే పీక్స్ లో వెళ్ళిపోతున్నాయి. మనకి అయోధ్య రామ్ మందిర్ 2019లో సుప్రీంకోర్టు, మన ఇండియా సుప్రీంకోర్టు అయితే ఈ డిస్ప్యూట్ ని క్లియర్ చేయడం జరిగింది. ప్లేస్ ఏదైతే ఉందో రామ్ మందిర్ అండ్ మాస్క్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ని క్లియర్ చేస్తూ ల్యాండ్ మొత్తాన్ని కూడా రామ్ మందిర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మాస్క్ కి కూడా మనకి వేరే ప్లేస్ దగ్గర ఒక 5 acres వరకు అట్లా అలొకేట్ చేశారు. సో ఇదండి రామ విగ్రహం ఏదైతే పూజిస్తున్నారో ఇప్పుడు కరెంట్లీ ఆన్ అయోధ్య. ఈ డయట్ ఏంటి అంటే ఇన్ఫాంట్ ఆఫ్ రామ, ఎందుకంటే అక్కడే రాముడు పుట్టాడు అని చెప్పి. సో దిస్ ఈస్ ద రామ్ మందిర్ ఆఫ్ ద అయోధ్య. సో హీఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ డీలర్స్ ఇన్ ఫైజాబాద్. సో తనేం చెప్తున్నాడు అని అంటే ప్రైజెస్ చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పి ఈయనైతే చెప్తున్నారు. అండ్ హీఈస్ సుశీల్ జైస్వాల్. ఓకే, తనేమంటున్నారు అని అంటే ఈ అయోధ్యకి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది అండ్ ఆల్సో రైల్వే స్టేషన్ ఎక్స్పాండ్ చేశారు, ఇంకా పెద్దగా చేశారు, అండ్ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా ఎక్కువ కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వల్ల ఎప్పుడైతే మనకి అయోధ్యకి ఒక స్ట్రక్చర్ అనేది వచ్చిందో, సో దిస్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ అయోధ్య. పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో స్టార్టెడ్ టు కమ్ టు దిస్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అనమాట. సో ఇది మనకి అయోధ్య మాస్టర్ ప్లాన్ అండి. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మనకి ఇచ్చిన మాస్టర్ ప్లాన్. సో దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఈ అమిత్ సింగ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఉన్నారో తనేమంటున్నారంటే ఫార్మ్ ల్యాండ్, మన వ్యవసాయ భూమి అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో సో దాని ప్రైజెస్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మనకి ప్రీవియస్ గా 3-4 years బ్యాక్ 40 to 50-60 lakhs మధ్యలో ఉండేది. ఇప్పుడు 3.5 to 4 lakhs అయింది అని చెప్పి చెప్తున్నారు. ఒక ఫీట్ కి 800 to 1000 రూపీస్ పలుకుతుంది అని చెప్పి అంటున్నారు ఫార్మ్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ కి. ఈమె కాజల్ గుప్తా, తన కమర్షియల్ ప్లాట్ 2000 feet కమర్షియల్ ప్లాట్ తనకి ఫైజాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉండేదంట. సో 2021లో ఆమె దాన్ని అమ్మినప్పుడు 65 lakhs అమ్మారు. ఇప్పుడు ఆ ప్రైస్ 1.5 crores ఉంది, అంటే 1.50 crore వరకు ఉంది, అంటే డబుల్ కంటే ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది. దట్ వాజ్ జస్ట్ 6 kilometers ఫ్రమ్ అయోధ్య రామ్ మందిర్. అండ్ ఇది మీరు చూస్తే ద హౌస్ ఆఫ్ అభినందన్ అని చెప్పి లోదా గ్రూప్స్ 7 kilometers ఫ్రమ్ రామ్ మందిర్ ఒక ప్లాటింగ్, ఒక వెంచర్ అయితే స్టార్ట్ చేశారు 25 acres లో. సో ఇక్కడ 1250 square feet ప్లాట్ కి 1.80 crore చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఒక స్క్వేర్ ఫీట్ కి ఈ ప్రైస్ లో 15,000 పడుతుంది. అది 3 years బ్యాక్ జస్ట్ 1,000 మాత్రమే ఉండేది. రామ్ మందిర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే ఇప్పుడు రోజుకి 7,000 మంది భక్తులు విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని లక్షల మందిని మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజిటర్స్ ని. అండ్ ఏదైతే మనకి మంటపాస్ అండ్ స్పిరిచువల్ కమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా అరౌండ్ రామ్ మందిర్ లొకేట్ అవ్వడానికి వాళ్ళు ప్లాన్ అయితే వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి కర్ణాటకలో ఏదైతే ధర్మాచార్య అనే కమిటీ ఉందో అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసింది. ఇంకో 2-3 years లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎవరైతే విజిటర్స్ ఉంటారో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఉండడానికి కూడా రూమ్స్ ఫెసిలిటీ, ఫుడ్, ఎవ్రీథింగ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంక్రీజ్ అయిన ఈ ప్రైజెస్ ఇంకా ఎంతగా రీచ్ అవుతాయి అని చెప్పి ఎవరికి తెలియదు. ఎక్కడైనా కానీ ఏదైనా ఇలాంటి హిస్టారిక్ టెంపుల్స్ కానీ, ప్లేసెస్ కానీ, కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్స్ ఏవైనా వస్తున్నాయి అని అంటే దానికి మీరు ముందే ప్లేస్ అనేది తీసి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వన్స్ ప్రైజెస్ రీచ్ అయినా లేకపోతే ఆల్రెడీ పీక్ స్టేజ్ లో ఉన్నా కూడా మీరు తీసుకోవడానికి కష్టం అవుతుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ ఫైజాబాద్ అండ్ అయోధ్య పీపుల్ ఉన్నారో వాళ్ళు కొనలేని పరిస్థితి. వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఎంత ఉంది అని అంటే 30 to 40-50 lakhs వరకు ఉంటే
అక్కడ ప్రైజెస్ మాత్రం 1 crore ఎబో ఉన్నాయి. 1 crore నుంచి 3 to 4 crores మధ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు కొంటున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, బాంబే నుంచి వచ్చేవాళ్ళు, వేరే దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి సేమ్ సిచ్యువేషన్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంది. సో ఫార్మసిటీ షిఫ్ట్ అవుతుంది, మెగా టౌన్షిప్ వస్తుంది అని చెప్పి ఇలా చాలా రకాలుగా మనకి శ్రీశైలం హైవేలో టాక్ అయితే ఉంది. సో ఏది పర్టికులర్ గా వచ్చినప్పటికీ కూడా ప్రైజెస్ మాత్రం ఇంక్రీజ్ అవుతాయి అనేది గ్యారంటీ. ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో శ్రీశైలం హైవేలో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే ఫర్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్ అండ్ క్వైరీస్ యూ కెన్ టాక్ టు అస్, యూ కెన్ కన్సల్ట్ అస్, యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ యూ కెన్ విజిట్ అస్. సో స్క్రీన్ పై కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేసి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సిందా కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ ఐ సీ యూ ఇన్ అనదర్ వీడియో. Subscribe to VBVR project for more videos. Thank you for watching.